పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు డీకే అరుణ. ఈ ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డికి సంబంధమే లేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకువచ్చిందే నేనని అన్నారు. ఈ జిల్లాలో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంది నా తండ్రి, నా తమ్ముడు అని అన్నారు డీకే అరుణ. ఈ సంఘటనలను, వారి త్యాగాలను కాంగ్రెస్ మర్చిపోయిందని మండిపడ్డారు ఆమె. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు ఉన్నారు. ఏదైతే నిన్న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన వారి యొక్క స్పందన వారి మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ఏదైతే రైతు భరోసా ఉందో, రైతు భరోసాకి ఎకరానికి 12,000 సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇవాళ మమ అనిపిస్తున్నారు తప్ప వాళ్ళు నిలబెట్టుకోవడం లేదు. 15,000 ఖచ్చితంగా చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మాట తప్పిండ్రు? 15,000కు బదులుగా 12,000 ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ ఎందుకు తగ్గించిండ్రు? కారణం ఏంది అంటే వారు ఇచ్చిన మాట నిలబెట్టుకపోకపోవడమే. దానికి వారు ఏమాత్రం కూడా ప్రతి హామీ మీద ఈరోజు 6 గ్యారంటీల మీద ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిలబెట్టుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఈ రైతు భరోసా అని పేరు పెట్టి దీన్ని 1 సంవత్సరం అయితే కాలం గడిచిపోయింది. మరి ఇప్పుడు సంవత్సరానికి కలిపిస్తారా? ఈ టోటల్ 1 ఇయర్ కూడా ఇవ్వలేదు కదా, దాన్ని కూడా కలిపిస్తారా లేకుంటే ఇప్పటి నుంచి ఇస్తారా? రోజు ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్న ఆయనకు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఆర్థిక పరిస్థితి తెలియదా? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిండని మాట్లాడినాం కదా అందరం కూడా. మరి ఆ రోజు తెలియదా ఆర్థిక పరిస్థితి? ఆ రోజు ఎట్లా మాట ఇచ్చిండ్రు మీరు? అంటే ప్రజల్ని మోసం చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డికి పథకానికి జైపాల్ రెడ్డి, దివంగత జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కావచ్చు, జిల్లాలో ఇంకా మిగతా ప్రాజెక్టులే కావచ్చు, అసలు జైపాల్ రెడ్డి గారి యొక్క పాత్ర ఏముంది దాంట్లో? జైపాల్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి కావాలని ఎప్పుడైనా కోరినారా? పాలమూరు రంగారెడ్డికి ఆ రోజు పాలమూరు జిల్లా నుంచి పోరాటం గట్టిగా ఫైట్ చేసి దాని జీవో ఇప్పించింది నేను. పాలమూరు జిల్లాలో ఈ రోజున్న రేవంత్ రెడ్డి ఆ రోజు వ్యతిరేకించిండు. టీడీపీలో ఉన్నాడు ఆ రోజు ఎమ్మెల్యేగా, వ్యతిరేకించిన వాళ్ళు ఆ రోజు పాలమూరు రంగారెడ్డికి. ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అనేది చాలా అన్యాయం. అది పాలమూరు జిల్లాలో మా తండ్రి చిట్టం నర్సిరెడ్డి గారు ఈ ప్రాజెక్టుల కోసం అహర్నిశలు ఆరాటపడ్డం కదా, అనేక రకమైనటువంటి ఇంజనీర్లకు వెనక ఉండి ప్రోత్సాహాన్నిచ్చి ఈ లిఫ్టులు చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలని అహర్నిశలు వాళ్ళు ఎంబడి ఉండి పోరాటం చేసిండు ప్రాజెక్టుల కోసం. ఆయన నక్సలైట్ల కాల్పుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చనిపోయిండు మా నాన్న. జిల్లాలో అనేక బాధ్యతలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, డిసిసి అధ్యక్షునిగా అనేక బాధ్యతలు నిర్వర్తించిండు మా ఫాదర్. మరి మా తండ్రి వీళ్ళకి గుర్తు రాలేదా? మా తండ్రి, తమ్ముడు ఇద్దరు పోయినమే మా కుటుంబంలో. మరి చిట్టం నర్సిరెడ్డి గారు వీళ్ళకి గుర్తు రాలేదా? చిట్టం నర్సిరెడ్డి సాక్రిఫైస్ చేసినటువంటి సంఘటన వీళ్ళకి గుర్తు రాలేదా? అసలు రేవంత్ రెడ్డికి జిల్లా గురించి తెలుసా? జిల్లాలో ఏ నాయకుల పాత్ర ఏముందో తెలుసా? తెలంగాణ విభజన జరిగినప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని మాట్లాడలేదు జైపాల్ రెడ్డి గారు. పెట్టలేదు కదా, జాతీయ హోదా పెట్టించిండ్రా? పోలవరంకి జాతీయ హోదా ఇచ్చిండ్రు, మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకే లేదు? ఆ రోజు తెలంగాణ ఏర్పాటు విషయంలో కీలక పాత్ర పోషించిందని చెప్తారు కదా, మరి ఎందుకు దీన్ని జాతీయ హోదా పెట్టడంలో, జాతీయ హోదా దీన్ని కూడా ఇస్తామని చెప్పడంలో ఎందుకు పెట్టలేకపోయినా నాడు? ఈరోజు పాలమూరు రంగారెడ్డికి అసలు ఏమాత్రం కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం దాంట్లో సమంజసం కాదు, న్యాయం కాదు. ప్రజలకు తెలుసు ఎవరు త్యాగం చేసిండు, ఎవరి కుటుంబం ఏం కోల్పోయింది అనేది. ఈ నెల ఆఖరిలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉంటుందని చెప్తున్నారు. మీరు పోటీలో ఉన్నారా? ఒకవేళ మిమ్మల్ని కనుక పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని చెప్పేసి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను పార్టీ యొక్క లైన్లో, పార్టీ ఇచ్చినటువంటి లైన్లో పనిచేసేటువంటి వ్యక్తులం. ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా గాని, ఒక మహబూబ్ నగర్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ సభ్యురాలుగా గాని, పార్టీ ఏ లక్ష్యంతో ఈరోజు ఒక కమిట్మెంట్, ఒక క్రమశిక్షణతో నన్ను నడుస్తున్నటువంటి పార్టీలో నేను కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగానే పనిచేస్తున్నాను. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జైపాల్ రెడ్డి పేరు పెట్టడం ఆమోదయోగ్యం కాదని చెప్పేసి డీకే అరుణ అంటున్నారు. అదేవిధంగా రైతు భరోసా ఏదైతుందో 15,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని, ఏదైతే గత ఏడాది కాలంగా కూడా ఇవ్వని బకాయిలను కూడా చెల్లించాల్సిందే అని చెప్పేసి వారు డిమాండ్ చేసింది. ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పచెప్పినా ఓకేనని వారు చెప్తున్నారు. తాను కూడా అప్పచెప్తే సిద్ధంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ జిల్లా రాజేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.